ఈ చెయ్యి గుర్తు గురించి తర్వాత చూద్దాం, ఈ హోటల్ మేనేజర్ని అడుగుదాం అంటాడు సురేష్. నన్ను పిలిచి ఆ డోర్ని ఫోటో తీసిన పిక్చర్ చూపిస్తారు. ఏంటే వచ్చిన నెక్స్ట్ డేనే మనకి ఈ షాక్ అన్నాను. అప్పుడే పక్క రూమ్లో ఉన్న స్టూడెంట్స్ కనిపిస్తారు. వాళ్ళని కూడా అడుగుతుంది లావణ్య, మీకు నైట్ ఏమైనా సౌండ్స్ వినిపించాయా? అవునక్క, మా ఫ్రెండ్ నేహాకి ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించిందని చెప్పింది ఇప్పుడే. అవునా అని షాక్ అవుతారు అందరూ. అవే ఆలోచనలు ఉన్నా అందరూ మర్చిపోయి సైట్ సీయింగ్కి వెళ్ళిపోతారు. అన్ని ప్లేసెస్ చూసి ఇంకా హోటల్కి స్టార్ట్ అవుతుంటే లావణ్య ఇలా అంటుంది, రే సురేష్, వేరే ఏమైనా హోటల్స్ ఉన్నాయేమో చూడురా, అక్కడికి వెళ్దాం. సరే చూస్తున్నా, హోటల్స్ ఏమీ ఖాళీగా లేవు ఇప్పుడు అన్నాడు. అటు నుంచి ఒక అతను రూమ్స్ అవైలబుల్ అంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు కరుణ కన్నడలో ఇలా అడుగుతుంది, నಮಗೆ 2 రూమ్స్ ಬೇಕು. ఎస్ మేడం, అండ్ కమిషన్ అంటాడు. షూర్ అంటుంది కరుణ. ఐ విల్ షో మేడం అంటూ వాళ్ళు ఉండే వాసంతి మ్యాన్షన్స్కి తీసుకొస్తాడు. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.